సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని చాలు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా వినండి. ఈ రోజు నా అంశం ఏంటంటే, దేవుణ్ణి అపహాస్యం చేస్తే ప్రభు తిరిగి మనల్ని కూడా అపహాస్యము చేస్తాడు. దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు తిరిగి మనల్ని కూడా ఘనపరుస్తాడు. దేవుణ్ణి అపహాస్యం చేస్తే దేవుడు మనల్ని అపహాస్యపు పాలు చేస్తాడు. దేవుణ్ణి ఎగతాళి చేస్తే దేవుడు మనల్ని కూడా ఎగతాళి అయ్యేటట్టు దేవుడు చేస్తాడు. దేవుణ్ణి హేళన చేస్తే దేవుడు తిరిగి మనల్ని కూడా హేళన పాలయ్యేటట్టు దేవుడు చేస్తాడు. దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు తిరిగి మనల్ని కూడా ఘనపరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రాయబడిన మాట 22వ వచనం, 1వ అధ్యాయం. ఏం రాయబడి ఉందంటే, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉంటారు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అపహాస్యము చేయుచు ఆనందిస్తారు. హల్లెలూయా. చాలా మంది దేవుని జ్ఞానాన్ని అపహాస్యం చేస్తున్నారు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని అపహాస్యం చేస్తున్నారు. దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నారు. మీరు అడగవచ్చు, పాస్టర్ గారు, మేము దేవుణ్ణి ఎట్లా అపహాస్యం మేము చేస్తున్నాం? దేవుణ్ణి మేమెప్పుడు అపహాస్యం మేము చేశామని. దేవుని జ్ఞానాన్ని, దేవుని జ్ఞానముతో మనకిచ్చినటువంటి ఆజ్ఞలను, నియమాలను మీరు అపహాస్యం చేస్తే తిన్నగా దేవుణ్ణి అపహాస్యమో చేసినట్టే. మరొకసారి మీకు చెప్తున్నాను, వినండి. దేవుడిచ్చిన నియమాలను, దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చిన శాసనాలను, దేవుడు చెప్పిన పద్ధతులను, దేవుడిచ్చిన కట్టడలను, దేవుడిచ్చిన క్రమాలను మనం అపహాస్యం చేస్తే తిన్నగా దేవుణ్ణి అపహాస్యం చేసినట్టే. ప్రియ దేవుని బిడ్డలు, చాలా మంది దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నారు. ఆదివారము దేవుడు మనకిచ్చిన క్రమం అది. 6 దినములు సృష్టి చేసి 7వ దినం విశ్రాంతి దినముగా దేవుడు నన్ను ఆరాధించండని సర్వ ప్రపంచానికి దేవుడు చెప్పాడు. అది దేవుని క్రమం, దేవుని జ్ఞానములో పుట్టిన ఆలోచన క్రమం అది. మనుషులకు దేవుడిచ్చిన నియమం అది, శాసనం అది. దాన్ని నువ్వు లెక్క లేకుండా చేస్తే, దాన్ని నిర్లక్ష్యం చేస్తే, దాన్ని అపహాస్యం చేస్తే నువ్వు తిన్నగా దేవుణ్ణి నువ్వు అపహాస్యమో చేసినట్టే. ఇప్పుడు ఏదైనా ఒక అధికారి ఏదైనా ఒక రూల్ పెట్టాడు అనుకోండి, ఆ రూల్ పాటించకపోతే ఆ అధికారిని లెక్క చేయనట్టే కదా. ఏదైనా ఒక ఆఫీసర్, ఇదిగో రేపటి నుంచి నా ఆఫీసులో ఇలా ఉండాలని ఒకటి పద్ధతి పెట్టాడనుకో, ఆ పద్ధతిని ఆఫీసులో ఉన్న వాళ్ళు ఎవరు పాటించుకుని ఉంటే తిన్నగా ఆఫీసర్ని అవమానించినట్టే కదా, ఆ అధికారిని హేళన చేసినట్టే కదా. నువ్వు మాకు చెప్పావు, మేము చేయడం లేదంటే ఆ అధికారిని హేళన చేసినట్టే కదా, ఆ అధికారిని ఎగతాళి చేసినట్టే కదా. ఇప్పుడు మనందరికీ అధికారి,
ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, దేవాది దేవుడు మనుషులకి ఒక క్రమం ఇస్తే, ఒక నియమం ఇస్తే, ఒక శాసనం పెడితే, ఒక పద్ధతి పెడితే, ఒక ఆజ్ఞ ఇస్తే నువ్వు ఆ ఆజ్ఞను లెక్క చేయడం లేదు, నువ్వు ఆజ్ఞను పట్టించుకోవడం లేదు, ఆ నియమాన్ని నువ్వు పాటించడం లేదంటే నువ్వు తిన్నగా దేవుణ్ణి నువ్వు అవమానిస్తున్నావు, దేవుణ్ణి నువ్వు హేళన చేస్తున్నావు, దేవుని నియమాలను హేళన చేస్తున్నావు, దేవుణ్ణి నువ్వు అపహాస్యం చేస్తున్నావు, దేవుని జ్ఞానాన్ని నువ్వు అపహాస్యం చేస్తున్నావు. ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ జ్ఞానము లేని వారులారా, ఓ బుద్ధి లేని వారులారా, మీరెంతకాలం జ్ఞానాన్ని అపహాస్యం చేస్తారు, మీరెంతకాలం అపహాస్యం మీరు చేస్తారు. చదవండి అక్క మరొకసారి. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందిస్తారు. వినండి, చాలా మంది దేవుని నియమాలను అపహాస్యం చేస్తున్నారు, దేవుని నియమాలను హేళన చేస్తున్నారు, దేవుని నియమాలను, దేవుడిచ్చిన కట్టడలను హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. అంటే వాళ్ళకి అర్థం కావడం లేదు, వాళ్ళకంత జ్ఞానం లేదు. ఈ రోజుకైనా మీరు తెలుసుకోవాలి, అలాంటి వాళ్ళు దేవుని నియమాలను అపహాస్యం చేస్తున్నారంటే వాళ్ళు దేవునినే అపహాస్యం చేస్తున్నారు, వాళ్ళు దేవునినే అవమానపరుస్తున్నారు, వాళ్ళు దేవునినే హేళన చేస్తున్నారు. ప్రియులారా, ఎంత విచారం అండి, ఎంత విచారం. ఒక్కసారి ఆలోచించండి, ఎంత విచారం ప్రియులారా. అందుకే మన దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ జ్ఞానము లేని వారులారా, ఎంతకాలం మీరు అపహాస్యము మీరు చేయుచు ఆనందిస్తారు. అంటే నా కట్టడలు అనుసరించకుండా, నా నియమాలు పాటించకుండా, నా ఆజ్ఞలు పాటించకుండా, నా విధి విధానాలు మీరు అనుసరించకుండా మీరెంతకాలం వాటిని అపహాస్యం చేస్తారు. మరి ఆయన కట్టడలను అపహాస్యం చేస్తూ, అంటే పరోక్షంగా దేవునిని అపహాస్యం చేస్తూ నీవు దేవుని దగ్గర నుంచి ఘనత ఆశిస్తే, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఆశిస్తే, దేవుని దగ్గర నుంచి మేలులు ఆశిస్తే, దేవుని దగ్గర నుంచి దీవెనలు ఆశిస్తే సాధ్యమయ్యే పనేనా? ఇది సాధ్యమవుతుందా? ఒక పక్కన ఆయన నియమాలను, ఆయన నియమించిన శాసనాలను నీవు అపహాస్యం చేస్తూ, ఒక పక్కన ఆయన నియమించిన కట్టడలను నీవు అపహాస్యం చేస్తూ, ఆయన దగ్గర నుంచి దీవెనలను, ఆశీర్వాదాలను, మేలులను నీవు ఆశించడం ఇది సమంజసమేనా? ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియులారా. మనుషులు ఎందుకు దీవించబడటం లేదు? మనుషులు ఎందుకు ఆశీర్వదించబడటం లేదు? మనుషులు ఎందుకు శపించబడిన అనుభవాల్లోకి వెళ్ళిపోతున్నారు? మనుషులు ఎందుకు నశించిపోతున్నారు? దినదినము వాళ్ళ స్థితిగతులు ఇంకా లోపలికి అగాధంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, కుటుంబ కలహాలు, నెమ్మది లేని జీవితాలు, సంతోషం లేని బ్రతుకులు, ఇలాంటి దీనస్థితిలోకి మనుషులు ఎందుకు వెళ్ళిపోతున్నారు? వివాదాలు, కలతలు, కలహాలు, వీటిల్లోకి మనుషులు ఎందుకు వెళ్ళిపోతున్నారు? అపాయాలు, అనారోగ్యాలు, మనుషులు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, ఈ శపించబడిన అనుభవాల్లోకి మనుషులు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు దేవుని ఆజ్ఞలను మీరుతున్నారు, దేవుని కట్టడలను వాళ్ళు పెడచెవిని పెడుతున్నారు, దేవుడు నియమించిన నియమాలను పట్టించుకోవడం లేదు. అంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ దేవుణ్ణి పట్టించుకోవడం లేదు. దేవుని కట్టడలను పట్టించుకోవడం లేదంటే దేవుణ్ణి పట్టించుకోవడం లేదు. దేవుని ఆజ్ఞలను అనుసరించడం లేదంటే దేవుణ్ణి అనుసరించడం లేదు. ఇశ్రాయేలీయులకి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఇశ్రాయేలుకి దేవుడు కొన్ని నియమాలు ఇచ్చాడు. సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, లేవి కాండం,
నిర్గమాకాండం, ఇవన్నీ దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన నియమాలు. దైవజనుడు మోషే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలు. ప్రియులారా, ఆనాటి మనుషులు, ఆనాటి ప్రజలు ఆయన ఆజ్ఞలను లెక్క చేయలేదు, ఆయన ఆజ్ఞలను పట్టించుకోలేదు, ఆయన ఆజ్ఞలను ఏమాత్రం కూడా అనుసరించలేదు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు దేవుణ్ణి పట్టించుకోలేదు, దేవుణ్ణి అనుసరించలేదు. ఆయన ఆజ్ఞలను అనుసరించలేదంటే దేవుణ్ణి అనుసరించలేదు. ఆయన ఆజ్ఞలను అపహాస్యం చేశారు. అంటే వాళ్ళు తిన్నగా దేవుణ్ణి వాళ్ళు అపహాస్యం చేశారు, దేవుణ్ణి అవమానించారు, దేవుణ్ణి హేళన చేశారు. పరిశుద్ధ దినం ఆదివారం నువ్వింత లెక్క లేకుండా నిర్లజ్జగా నువ్వు ఉంటున్నావంటే నువ్వు దేవుణ్ణి అవమానిస్తున్నావు, దేవుణ్ణి అవమానిస్తున్నావు. దేవుణ్ణి నువ్వు అవమానిస్తూ ఆ దేవుని దగ్గర నుంచి ఘనతను కోరుకోవడం, అది నీ యొక్క మూర్ఖత్వమే గాని అది ఏమాత్రం కూడా అది అయ్యే పని కానే కాదు. అది అయ్యే పని కాదు ప్రియులారా. ఓ పక్క దేవుణ్ణి అవమానిస్తూ, ఓ పక్క దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యము నువ్వు చేస్తూ, మళ్ళా తిరిగి ఆ దేవుడి దగ్గర నుంచి కాపుదల కావాలి, మేలులు కావాలి, ఏమండి భద్రత కావాలి, సహాయం కావాలి, ఆశీర్వాదం మీకు కావాలి, దేవుని అనుగ్రహం మీకు కావాలి. ఇది ఎలా సాధ్యం? ప్రియ దేవుని బిడ్లారా, దయచేసి ఆలకించండి. అందుకనే నా 2 చేతులు జోడించి నేను మీకు తెలియపరిచేది ఏంటంటే, దేవుణ్ణి అవమానించకండి, దేవుణ్ణి ఎగతాళి చేయమాకండి, దేవుణ్ణి అపహాస్యం చేయమాకండి. అయ్యో, మేము దేవుణ్ణి ఎప్పుడు అపహాస్యం చేశాం పాస్టర్ గారు, ఆయన ఆజ్ఞలను అపహాస్యం చేస్తే తిన్నగా దేవుణ్ణి అపహాస్యం చేసినట్టే. ఆయన ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్టే. అందుకనే ప్రియ దేవుని బిడ్లారా, దేవుడు మాట్లాడుతున్నాడు 22వ వచనంలో, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉంటారు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందిస్తారు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానం ఆశయించుకుంటారు. చాలా మందికి మేము జ్ఞానాన్ని బోధిస్తుంటే అసహించుకుంటున్నారు. జ్ఞానాన్ని బోధిస్తుంటే అది కాదండి, ఇదండి, ఇది కాదండి, అదండి, ఇలా నడవండి, అలా బ్రతకండి, ఇలా చేయండి, ఇలా మాట్లాడండి, ఇలా జీవించండి అంటే జ్ఞానాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఆ జ్ఞానాన్ని అపహాస్యం వాళ్ళు చేస్తున్నారు. దేవుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళు చాలా హేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు. చాలా విచారం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మోషే అనే ప్రవక్త ద్వారా అనేక విషయాలు దేవుడు మాట్లాడితే వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు లెక్క చేయలేదు, అపహాస్యం చేశారు. వాళ్ళు ఏమయ్యారు? నశించిపోయారు. కానానులోకి వెళ్ళారా? కానానులోకి ప్రవేశించారా? కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారా? పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలో వాళ్ళు ఆనందంగా జీవించారా? అరణ్యములోనే రాలిపోయారా? ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నాకు ఒకటే డెస్టినేషన్, నీకు నాకు ఒకటే గమ్యం. ఏంటది? పరలోక రాజ్యం. హల్లెలూయా చెప్పండి. ఈ లోకంలో మనం కట్టుకున్న ఇళ్ళు శాశ్వతం కాదు కదా, మన బంగారం శాశ్వతము కాదు కదా, మనదేది శాశ్వతం కాదు కదా. మన సమయం అయిపోయినప్పుడు ఏమండి మనం ఎగిరిపోతాం కదా, మనుషులు ఎగిరిపోతారు కదా. 90వ కీర్తనలో రాయబడింది, వారి దినములు అయిపోగానే వాళ్ళు ఎగిరిపోవుదురు. వాళ్ళ దినములు ముగియగానే ఎగిరిపోవుదురు. మనం ఎగిరిపోతామండి, పక్షి వలె ఎగిరిపోతాం మనం. మా ఆయుష్ 70 సంవత్సరములో, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములో, అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే. అవి త్వరగా గతించును, మనము ఎగిరిపోవదుము. మనం ఎగిరిపోతామండి, ఎగిరిపోతాం. మనం పక్షి గనక రివ్వున ఎగిరిపోయినట్టు మనం ఎగిరిపోతాం. మనుషులు ఎగిరిపోతారు.
మరి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవద్దా? దైవిక రాజ్యములో అడుగు పెట్టొద్దా? మన డెస్టినేషన్ దైవిక రాజ్యము కావద్దా? ఆ పరమ కానాను, ఆ దేవుని యెరూషలేము, ఆ దేవుని పట్టణము, ఆ నూతన యెరూషలేము మనం సంపాదించుకోవద్దా? మనం సంపాదించుకోవద్దా? ఒక్కసారి ఆలోచించండి. మరి భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలను నువ్వు అపహాస్యం చేస్తే, భూమి మీద ఉన్నప్పుడు ఆయన నియమించిన నియమాలను నువ్వు హేళన చేస్తే, అంటే దాని అర్థం దేవుణ్ణి హేళన చేస్తే, దేవుణ్ణి నిర్లక్ష్యం నువ్వు చేస్తే, ఆయన ఆజ్ఞలను పట్టించుకోపోతే, అంటే దేవుణ్ణి పట్టించుకోపోతే, అంటే పరోక్షంగా దేవుణ్ణి అవమానపరిస్తే పరమకానానికి నువ్వు చేరతావా? పరమకానంలోకి నువ్వు వెళ్తావా? ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రియ స్నేహితులారా, దయచేసి సేవకుడి హృదయంలో ఉన్న ఆవేదన గుర్తించండి. నా మనసులో ఉన్న ఆక్రందన మీరు ఒక్కసారి గమనించండి. నేను మీకు అందరికీ ప్రేమతో తెలియచేస్తున్నాను. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే, కొద్ది మందే. ఎన్నో సంఘాలు, ఎంతో మంది సేవకులు, ఎన్నో మినిస్ట్రీలు, ఎన్నో పరిచర్యలు, వేల మంది, లక్షల మంది ప్రజలు పోతా ఉంటారు. కానీ అందరూ పరలోక రాజ్యం వెళ్ళరు. అందరికీ అక్కడ స్థానం లేదు, అందరికీ ఎంట్రన్స్ లేదు. ఓ అక్రమం చేయవారులారా, ఓ అవిధేయులారా, మీరెవరో నాకు తెలీదు. అయ్యో నాయన, మిమ్మల్ని ఆరాధించాం, స్తుతించాం, మందిరానికి వెళ్ళాం, మేము అది చేసి ఇది చేశాం. ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలియదు బాబు, మీరెవరో నాకు తెలియదు. ఇప్పుడు ఎవరైనా స్థలం అమ్ముతామంటే కొంటారు, కానీ అమ్మమంటే కొంటారా? ఆలోచించండి. అమ్ముతాం సార్, దీన్ని అమ్ముతాం. అయ్యా అమ్ముతావా? అమ్ముతాం సార్. అయితే ఎంత సార్? ఇదిగో సార్, 10 రూపాయలు సార్. సరే, ఒక 8 రూపాయలకి ఇస్తావయ్యా, కనీసం 9కి ఇస్తావయ్యా. ఏనయ్యా? సరే 10 అయితే ఇస్తాను. సరే, అసలు నేను అమ్మనయ్యా, అమ్మనన్న వాడికాడు ఏం బేరం చేస్తావు? ఈ స్థలం నేను అమ్మను బాబు, నేను అమ్మనంటే అమ్మను, వాడికాడు ఏం బేరం చేస్తావు? యేసుప్రభు అంటున్నాడు, నువ్వెవరో నాకు తెలియదయ్యా, అసలు నువ్వెవరో నాకు తెలియదు బాబు. ఇక ఆ మాటకి ఏ సమాధానం మనం చెప్తాం అక్కడ? నువ్వు నాకు తెలుసుగానే, నువ్వు నాకు కొంత తెలుసు అంటే, అయ్యా కొంత తెలుసు అన్నావు కదా, ఇదిగో నేను అక్కడ ఇక్కడని ఏదో మనం సంజాయిషి ఇస్తాం. అసలు నువ్వెవరో నాకు తెలియదయ్యా, దానికి ఏం చెప్తాం మనం? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈనాడు చాలా మంది దేవుని జ్ఞానాన్ని అపహాస్యం చేస్తున్నారు, దేవుని జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడిచ్చిన నియమాలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన కట్టడలు, దేవుడిచ్చినటువంటి శాసనాలు, పద్ధతులు, వాటిని అపహాస్యం చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? తిన్నగా దేవుణ్ణే అపహాస్యము చేస్తున్నారు. అంటే దాని అర్థం తిన్నగా దేవుణ్ణి అవమానిస్తున్నారు. అంటే దాని అర్థం తిన్నగా దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నారు, దేవుణ్ణి అవమానిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగున దేవుణ్ణి అవమానపరుస్తూ, దేవుణ్ణి హేళన చేస్తూ, దేవుణ్ణి ఎగతాళి చేస్తూ, దేవుణ్ణి అపహాస్యం చేస్తున్న నువ్వేం పొందుకుంటావు? ఏం పొందుకుంటావు? చివరికి ఏం పొందుకుంటావు? నువ్వే చూడు. వాక్యం నువ్వే చూడు. నేనేమి సొంత మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వే చూడు. ఇదే సామెతల గ్రంథంలో 26వ వచనం. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. మీకు భయము వచ్చినప్పుడు
చూడండి, నేను అపహాస్యము చేస్తానంటున్నాడు. చూడండి ప్రియులారా, ఆన్సర్కి ఆన్సర్ వచ్చేసింది కదా, జవాబుకి ప్రతి జవాబు వచ్చింది కదా, చర్యకి ప్రతి చర్య వచ్చింది కదా. నువ్వు దేవుని నియమాలు, దేవుని కట్టడలు అంటే దేవుణ్ణి నువ్వు అపహాస్యం చేస్తే, నీకు భయం వచ్చినప్పుడు, నీకు భయము కలిగినప్పుడు, అమ్మ నేను చచ్చిపోతానేమో, నా కుటుంబం ఏమైపోద్దో, అసలు నేనేమైపోతానో అని నీకు భయం వచ్చినప్పుడు, నేను కూడా నిన్ను అపహాస్యము చేస్తాను. నేను నిన్ను అపహాస్యం చేస్తాను. నేను నిన్ను అపహాస్యం చేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మేము మనుషులకు భయపడి సేవ చేసే అవకాశం లేదు. మనుషులు రుద్ది మేము సేవ చేయాల్సిన అవసరం లేదు. దేవుని ఆత్మ కలిగి సేవ చేస్తున్నాం. మనం పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఈ సేవ చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితమైన బోధ, ఖచ్చితమైన మాటలు మేము అందిస్తాము. మమ్మల్ని పోషించేవాడు, మమ్మల్ని బతికించేవాడు యేసుక్రీస్తే. హల్లెలూయా. మీలో కొంతమంది దశంభాగాలు ఇస్తున్నారు, కొంతమంది అస్సలు ఇవ్వడం లేదు, కొంతమంది ఇచ్చేది చాలా తక్కువగా ఇస్తున్నారు. ఎవరు ఎంత ఇచ్చినా, ఎవరు ఏం చేసినా మమ్మల్ని పోషించేవాడు దేవుడే, మాకు జీతం ఇచ్చేవాడు దేవుడే. అయితే మీది, మీరిచ్చిన దాన్ని బట్టి దేవుడు మీకు ఇస్తాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. మీరిచ్చిన దాన్ని బట్టి, మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో దేవుడు మీకు ఇస్తాడు. అది వాక్యం. అది మీరు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలుగానే ఇస్తాడు. మీరు 10,000 ఇస్తే 10,000గా ఇస్తాడు. మీరు ఎంత ఇస్తే అదే కొలత దేవుడు మీకు ఇస్తాడు. కానీ మా జీతము మాకిస్తాడు, మీ జీతము మీకిస్తాడు. పరిశుద్ధాత్మ లేకపోతే భయపడాలి, కానీ మనుషులు విడనాడితే భయపడాల్సిన అవసరము లేదు. పరిశుద్ధాత్మ లేకపోతే భయపడాలి, పరిశుద్ధాత్మ లేకపోతే భయపడాలి. మూడోసారి పరిశుద్ధాత్మ లేకపోతే భయపడాలి. మనుషులు విడనాడితే భయం లేదండి. మీ వల్ల నేను చెడిపోయేది లేదు. చెప్పండి 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 బాగుపడేది లేదు. నేను చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఎస్, యెహోవా చేతిలో ఉంది. ఒకళ్ళు నన్ను, పాస్టర్ గారు మా ఇల్లు బ్యాంక్ కాలనీలో, పొదలకూరు రోడ్లో బ్యాంక్ కాలనీ ఉంది, బ్యాంక్ కాలనీలో మా ఇల్లు ఉంది, ఒకసారి ఆ ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేయాలి సార్ అన్నారు. సరే అమ్మా అట్లే వస్తానని టైం ఇచ్చాను. టైం ఇవ్వండి సార్ అన్నారు. సరే పలానా రోజు సాయంత్రం 4:30 కట్ట వస్తానమ్మా అని అన్నాను. సరే అని చెప్పి వాళ్ళు ఆ టయానికి క్యాబ్ మాట్లాడి రెడీగా పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు భార్య భర్త, నేను, వాళ్ళ కూతురు అల్లుడు అందరం కలిసి వెళ్ళాలని క్యాబ్ మాట్లాడి రెడీగా పెట్టుకున్నారు. నేను 4:30 కల్లా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అనుకున్నాను, సరే వాళ్ళకి అక్కడ ఇల్లు ఉంది, ప్రార్థన చేయమన్నారు కదా, సరే ప్రార్థన చేద్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత క్యాబ్ మాట్లాడారు కదా, క్యాబ్ వచ్చింది. క్యాబ్లో అందరం ఎక్కి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు పాడుబడిపోయినట్టుగా ఉంది. మంచిల్లే, బూజుతో దుమ్ముతో అలా ఉంది. నేను వస్తున్నానని కొంచెం క్లీన్ చేయించి పెట్టారు. పాస్టర్ గారు వస్తున్నారని క్లీన్ చేయించి పెట్టారు. అప్పుడు నేను అడిగాను, ఏం ఇంట్లో ఎవరు లేరా అంటే, ఒక 3 సంవత్సరాల నుంచి ఇల్లు ఖాళీగా ఉంది పాస్టర్ గారు అని చెప్పారు. ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాల నుంచి. అప్పుడు వీళ్ళు రాగానే ఎదురుగుండా ఉన్న ఇంట్లో వాళ్ళు వీళ్ళని పలకరించడానికి వచ్చారు. ఎదురుగుండా ఉన్న నైబర్స్ పలకరించడానికి వచ్చారు. వచ్చినప్పుడు మాటల్లో నాకు తెలిసింది ఏంటంటే ఆ ఇంట్లో అంతకు ముందు బాడుక్కున్న వాళ్ళల్లో ఒక యవనస్తుడు చనిపోయాడు.
ఒక యవనస్తుడు ఆ ఇంట్లో చనిపోయాడు. ఇక ఆ దెబ్బతో 3 సంవత్సరాల నుంచి ఆ ఇల్లు ఖాళీగా ఉంది. అది నాకు తెలిసి సావు కబురు చల్లగా చెప్పారమ్మా అని చెప్పి అనుకుని, సరే ప్రార్థన చేద్దాం అని చెప్పి 2 పాటలు పాడి వాక్యం చదివి ప్రార్థన చేశాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, పాస్టర్ గారు ఈ ఇంట్లోకి ఎవరైనా బాడుక్కు వచ్చేటట్టు ప్రార్థన చేయండి సార్, ఈ ఇంట్లోకి ఎవరు బాడుక్కు రావడం లేదు, అదే అంతకు ముందు ఉన్న ఒక అబ్బాయి చనిపోయాడని అందరూ భయపడి ఎవరు ఇంట్లోకి రావడం లేదని చెప్పారు. సరే అని చెప్పి నేను ప్రార్థన చేసి వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఆ నెలలో ప్రార్థన చేసి వచ్చాను. 2వ నెల కల్లా ఆ ఇంట్లోకి మనుషులు బాడుక్కు చేరారు. హల్లెలూయా చెప్పండి. 2వ నెల కల్లా 3 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న ఇల్లు, నేను ప్రార్థన చేసి వచ్చిన 2వ నెల కల్లా ఆ అన్న నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మన ఇంట్లోకి బాడుక్కు వచ్చేసారు పాస్టర్ గారు అని చెప్పారు. అందుకే నేను మీకు తెలియచేసేది ఏంటంటే, పరిశుద్ధాత్మ లేకపోతే బాధపడాలి కానీ మనుషులు విడనాడితే బాధపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ ఉంటేనే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ ఉంటేనే, పరిశుద్ధాత్మ లేకపోతే ఇలాంటి కార్యాలు ఎలా జరుగుతాయి? ఇదిగో సహోదరుడు దాసన్న ఇప్పుడే సాక్ష్యం చెప్పాడు. వాళ్ళ అబ్బాయికి భయంకరమైన పిట్స్ వచ్చేసినాయి. రక్తం అంతా అక్కడ ఏరులైపు పారింది. దాని మీద కామిర్లు ముదిరిపోయినాయి. జ్వరం వస్తా ఉంది. 3 కలుసుకున్నాయి. ఆయన ఏడస్తా, ఆ తల్లి వాళ్ళ దీనమ్మ వాళ్ళ అమ్మగారు ఏడస్తా నాకు ఫోన్ చేసి, ఆయన ఏడస్తా నాకు ఫోన్ చేశాడు. సరే అన్న, నేనప్పుడు చాలా దూరంలో ఉన్నా. సరే అన్న సాయంత్రం వస్తా అని చెప్పి నూనె ఎత్తుకుని పోయి ఆ పిల్లోడికి నూనె రాసి, తల మీద నూనె పోసి, నోట్లో నూనెసి ప్రార్థన చేసి, నేనేమన్నా డాక్టర్నా చెప్పిన ఆ క్షణము చెప్పా, అయ్యా ఈసారి నీకు అపాయం లేదు. హల్లెలూయా చెప్పండి. ఆ క్షణమే చెప్పా. అప్పటికి రిపోర్ట్లు రాలా, ఏమీ రాలా. అప్పటికి ఇంకా పెద్ద రిపోర్ట్లకు అసలు వాళ్ళు వాటన్నిటికీ పరీక్షలకు బాగాలేదు వాళ్ళు. అది శనివారమో అట్లా వచ్చింది, పక్కన ఆదివారం, డాక్టర్లు ఉండరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి అప్పుడే మాట్లాడాడు, అయ్యా ఈసారి నీ కుమారుడికి అపాయం లేదు, ఈసారికి అపాయం లేదు. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈసారికి అపాయం లేదు, మీరు భయపడొద్దు. పాస్టర్ గారు ఈరోజు రేపు ఆదివారం, ఎల్లుండి పరీక్షలకు పోతాం, వెళ్ళండి, పరీక్షలు మీరు చేయించుకోండి. కానీ ఒక్క మాట, ఈసారికి అపాయం లేదు, ఈసారికి మరణం లేదు, ఇది ఇబ్బంది రాదు అని చెప్పాను. ఇప్పుడు అన్న ఇప్పుడే సాక్ష్యం ఇచ్చాడు కదా. కామెర్లు ముదిరిపోయినాయి, పిట్స్ వస్తున్నాయి, భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తర్వాత కామెర్లు లేవని, అన్ని తగ్గిపోయినాయి అని దేవుడు ఆ బిడ్డ ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకపోతే బాధపడాలి, పరిశుద్ధాత్మ లేకపోతే భయపడాలి. మనుషులు రాకపోతే భయపడాల్సిన అవసరం లేదు. మనుషులు విడనాడితే కుంగిపోవాల్సిన అవసరం లేదు. మనుషుల కోసం, మనుషులకి తానా అంటే తందాననే సేవకులు మేము కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుని నియమాలను, దేవుని శాసనాలను అపహాస్యం చేస్తున్నారు. దేవుని కట్టడలంటే అపహాస్యం, ఎగతాళి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు తిన్నగా దేవుణ్ణే అవమానిస్తున్నారు, దేవుణ్ణి హేళన చేస్తున్నారు, దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నారు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు. మన దేవుడు తిరిగి అదే జవాబు, చర్యకు ప్రతిచర్య అదే జవాబు ఇస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, చదవండి ఆ మాట. ఎన్నో వచనం అది? 26వ వచనం. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వుతాను,
మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. వచ్చింది, ఆన్సర్ వచ్చిందా? అపహాస్యం చేస్తాను. అపహాస్యం నేను చేస్తాను. మీరు చేశారు కదా, ఇప్పుడు నేను చేస్తాను. మీరు నన్ను అపహాస్యం చేశారు కదా, ఇప్పుడు నేను చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. సమాజంలో పరిస్థితులు బాగలేవండి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదండి. మీకు తెలుసా, క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయి. సమాజంలో క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయి. భయంకరంగా మనుషులకి క్యాన్సర్లు వస్తున్నాయి. తాగని వాళ్ళకి, సిగరెట్ బీడి చుట్ట ఏమి నమలని వాళ్ళకి, తాగని వాళ్ళకు కూడా క్యాన్సర్లు వస్తున్నాయి. మనుషులు రాలిపోతున్నారు. ఏ రోజు మనుషులకి ఏమొస్తుందో ఎవరికి తెలియదు. ప్రియులారా, ఎంతకాలం, ఓ జ్ఞానము లేని వారులారా, మీరెంతకాలం అపహాస్యం చేస్తారు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎంతకాలం, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు మీరు అపహాస్యం చేస్తారు? అపహాస్యం మీరు చేస్తారు. మీరు ఆదివారము క్రమాన్ని అపహాస్యం చేస్తున్నారంటే, ఆ క్రమం ఇచ్చిన దేవుణ్ణి మీరు అపహాస్యం చేస్తున్నారు. పరిశుద్ధ దినాన్ని నియమించిన దేవుణ్ణి, పరిశుద్ధుణ్ణి మీరు అపహాస్యం చేస్తున్నారు. మీ దశమ భాగములు ఇవ్వకుండా దొంగిలిస్తున్నారంటే, ఆ దశమ భాగం అనే క్రమాన్ని ఇచ్చిన ఆ యొక్క దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నారు. అపహాస్యం చేస్తున్నారు, అవమానిస్తున్నారు. తిరిగి ఆ దేవుడు అంటున్నాడు, మీకు భయము కలిగినప్పుడు నేను మిమ్మల్ని అపహాస్యం చేస్తాను. మనకి భయము కలిగే పరిస్థితులు రావా? భయం వచ్చే పరిస్థితులు రావా? మన ఇంటి పిల్లవాడు 1 గంట రాకపోతే భయము కలగదా? ఫోన్ ఎత్తకపోతే భయము కలగదా? మన ఇంటి యజమాని ఏమండి 1 పూట ఏమండి కనిపించకుండా ఉంటే భయము కలగదా? మనుషులకి భయపడే పరిస్థితులు రావా? ఏదైనా అనారోగ్యం వస్తే డాక్టరు మనకి ఇది ఏం కాదని చెప్పేదాకా భయం రాదా? వెనక నొప్పి వచ్చేసింది, కిడ్నీలు ఏమైపోయినాయో, గుండె నొప్పి వస్తుంది, గుండె ఏమైపోయిందో, తలనొప్పి వస్తుంది, మెదడు నరాలు ఏమైపోయినాయో, చెయ్యి లాగుతుంది, హార్ట్ అటాక్ ఏమైనా వస్తుందేమో, భయము రాదా? భయము లేదా? మన దేవుడు అంటున్నాడు, నీకు భయము కలిగినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. నేను అపహాస్యం చేస్తాను. ఈరోజు మన అంశం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి అపహాస్యం చేస్తే ఆయన నిన్ను అపహాస్యం చేస్తాడు. నువ్వు దేవుణ్ణి అవమానపరిస్తే ఆయన నిన్ను అవమానపరుస్తాడు. నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే ఆయన నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. నువ్వు దేవుణ్ణి గణపరిస్తే, చెప్పండి, నువ్వు దేవుణ్ణి గణపరిస్తే ఆయన నిన్ను గణపరుస్తాడు. చూడండి ఆ మాట, 1 సమూయేలు గ్రంథం, అద్భుతమైన మాట అది. 1 సమూయేలు గ్రంథంలో నువ్వు దేవుణ్ణి గణపరిస్తే ఆయన నిన్ను గణపరుస్తాడు. 1 సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. నీ ఇంటి వారును
ఉమ్. ఆ. 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 యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను, నన్ను మహింపరచు వారిని నేను మహింపరుస్తాను, నన్ను అపహాస్యం చేసే వారిని నేను అపహాస్యం చేస్తాను, నన్ను అవమానపరిచే వారిని నేను అవమానపరుస్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరెంతకాలం దేవుణ్ణి అవమానపరుస్తారు? మీరెంతకాలం దేవుని మనస్సును గాయపరుస్తారు? మీరెంతకాలం దేవుని నిర్లక్ష్యం చేస్తారు? మీరెంతకాలం దేవుణ్ణి అపహాస్యం చేస్తారు? మీరు దేవుణ్ణి అపహాస్యం చేస్తే దేవుడు మిమ్మల్ని అపహాస్యం చేస్తాడు. మీరు దేవుణ్ణి గణపరిస్తే ఆయన మిమ్మల్ని గణపరుస్తాడు. ఆయన మిమ్మల్ని గణపరుస్తాడు. మీరు దేవుణ్ణి గణపరిస్తే, ఆనాడు ఒక తల్లి యేసు ప్రభువారు సమాధికి వెళ్తాడు అనగా, ఒక తల్లి చాలా విలువైన తను దాచుకుని కూడబెట్టుకున్న డబ్బంతా తీసి విలువైనతో ఒక అత్తరు సీస కొని, చాలా విలువైంది అది. ఇట్ ఈస్ టూ మచ్ కాస్ట్. అది అంత విలువైన దాంతో అత్తరు బుడ్డి కొని, సెంటు సీసా కొని తీసుకొచ్చి యేసు ప్రభు తల మీద పోసింది. అక్కడ వాళ్ళు అంటున్నారు, ఓ పిచ్చిదానా, వెర్రిదానా, నీకు బుద్ధి ఉందా? ఇంత డబ్బు పెట్టి కొని ప్రభు తల మీద పోయడం ఏంటి? పేదలు ఉన్నారు కదా, బీదలు ఉన్నారు కదా, వాళ్ళకు నువ్వు పెట్టొచ్చు కదా. యేసు ప్రభు వారు వెంటనే అంటున్నాడు, ఓ బీదలు ఎప్పుడు ఉంటారు, పేదలు ఎప్పుడు ఉంటారు, నేను ఎప్పుడు ఉండను. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, అందుకే ఈమె నా కోసం తను విలువైనది అర్పించింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె నన్ను గణపరిచింది. ఈరోజు నువ్వు దేవుణ్ణి గణపరిస్తే, ఈరోజు నువ్వు దేవుణ్ణి గణపరిస్తే, నీ కానుకలు ఇచ్చి గణపరిస్తే, నువ్వు స్తుతులు చెప్పి గణపరిస్తే, ఆయన ఆజ్ఞలు పాటించి గణపరిస్తే, ఆయన నియమాలు పాటించి గణపరిస్తే, ఆయన్ను ముందు పెట్టుకుని గణపరిస్తే, ఆయన నువ్వు గణపరిస్తే, ఆయన తిరిగి నిన్ను చెప్పండి తిరిగి నిన్ను గణపరుస్తాడు. నువ్వు ఆయన కట్టడలను అవమానిస్తే, నువ్వు ఆయన ఆజ్ఞలను అవమానిస్తే, అపహాస్యం నీవు చేస్తే, అంటే దేవుణ్ణి నువ్వు అపహాస్యం నీవు చేస్తే, దేవుణ్ణి నువ్వు అవమానిస్తే, ఆయన నీకు భయము కలిగినప్పుడు ఆయన నిన్ను కూడా అపహాస్యం చేస్తాడు. నీకు భయం వచ్చినప్పుడు నిన్ను ఆయన అపహాస్యం చేస్తాడు, నిన్ను ఆయన అవమానపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. ఈ వాక్యం లైవ్ లో ఎంతమంది వింటున్నారో, ఇప్పుడు మీరు ఎంతమంది వింటున్నారో, ఇక తర్వాత ఎంతమంది వినబోతున్నారో, అందరికీ, నా అక్క చెల్లి అన్నదమ్ములకి దయచేసి నేను మీకు ప్రేమతో తెలియచేస్తున్నాను. దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన నియమాలు, దేవుడిచ్చిన కట్టడలు, మనుషులు ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, సంఘములో, సమాజంలో, కుటుంబంలో మనుషులు ఎలా జీవించాలి, అన్నతో, అక్కతో, వదినతో, చెల్లెలతో, తల్లిదండ్రులతో, పెదనాన్నలతో, పెద్దమ్మలతో, మేనత్తలతో, మేనమామలతో, ఏవండి మనకి బంధాలతో, బంధుత్వాలతో, సంఘములో ఆత్మీయులతో, బయట ప్రజలతో ఎట్ట నడుచుకోవాలి, దేవునితో ఎట్ట నడుచుకోవాలి, అన్ని క్రమాలు ఇచ్చున్నాడు, అన్ని నియమాలు ఇచ్చున్నాడు, అన్ని పద్ధతులు ఇచ్చున్నాడు. వాటిని నువ్వు లెక్క చేయకపోతే దట్ మీన్స్ దేవుణ్ణి లెక్క చేయలేదు. వాటిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుణ్ణి నిర్లక్ష్యం చేశావు. వాటిని నువ్వు తృణీకరిస్తే దేవుణ్ణి తృణీకరించావు. దేవుడిచ్చిన ఆజ్ఞల్ని అవమానిస్తే దేవుణ్ణి అవమానించావు. ఆయన అంటున్నాడు అదే అధ్యాయంలో 26వ వచనంలో, నేను నిన్ను అపహాస్యము, నేను నిన్ను చేస్తా, నిన్ను అవమానపరుస్తా, నిన్ను తృణీకరిస్తా, నేను నవ్వతా,
నీకు శ్రమ వచ్చినప్పుడు నేను నవ్వుతా, నీకు భయము కలిగినప్పుడు నేను అపహాస్యం చేస్తా. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానం లేని వారుగా ఉండొద్దు, బుద్ధి లేని వారుగా ఉండొద్దు. జ్ఞానం తెచ్చుకొని జీవించండి. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తా. దేవుణ్ణి మనం గనపరచాలి. ఆ తల్లి విలువైన అత్తరు సీస కొని ప్రభు తల మీద పోసి ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలకి ప్రభు శరీరాన్ని సిద్ధపరిచింది. తన విలువైన డబ్బును వెచ్చించింది, ప్రభువుని గనపరిచింది. దేవుడు ఆమెను గనపరిచాడు. ఈరోజు నీవు కూడా దేవుణ్ణి గనపరచు, దేవుణ్ణి మహింపరచు, దేవుణ్ణి గనపరచు. పనికి మాలలో చెప్పిన మాటలన్నీ వినొద్దు, అన్యులు చెప్పిన ఆచారాలు పాటించొద్దు. వాళ్ళు అంటారు కత్తి పెట్టుకో, చీపురు పెట్టుకో, తాటాకులు పెట్టుకో, తపరాకులు పెట్టుకో. అవన్నీ పెట్టుకుంటే దెయ్యాలు రావంటారు. అట్లాంటి మాటలు మీరు వినొద్దు. అమ్మా ఎన్ని నువ్వు మాకు చెప్పమాక. మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం. మేము ప్రార్థన చేసి యేసు రక్తాన్ని మేము చల్లుకుంటాం. మా 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 జోలికి దెయ్యాలు రానే రావు. దెయ్యాలు మా దగ్గరికి రావు. దూరం నుండి చూసి వెళ్ళిపోవాలా, కాలం అవతల నుండి చూసి వెళ్ళిపోవాలా, మా దగ్గరికి రావు. ఎందుకంటే మా దగ్గర యేసయ్య ఉన్నాడు. మీ దేవుడు మీ కాడ లేడు కాబట్టి మీరు తాటాకులు తపరాకులన్నీ పెట్టుకుంటున్నారు. మీరు మా దేవుడు మా దగ్గర ఉన్నాడు కాబట్టి ఈ కత్తులు కటారులు మాకు అవసరం లేదు. దేవుణ్ణి గనపరచండి, దేవుణ్ణి గనపరచండి. ప్రతి విషయంలో దేవుణ్ణి గనపరచండి. ఆయన నీవు గనపరిస్తే ఆయన నిన్ను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీవు గనపరిస్తే ఆయన నిన్ను గనపరుస్తాడు. దేవుడి చేతికి 10,000 రూపాయలు ఇచ్చినప్పుడు 1,000 రూపాయలు దేవుడికి ఇచ్చి దేవుణ్ణి గనపరచు, దేవుణ్ణి గనపరచు, దేవుణ్ణి మహింపరచు. ఆయన నిన్ను మహింపరుస్తాడు. ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఆయన్ను పాటించినట్టు, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఆయన అనుసరించినట్టు, ఆయన ఆజ్ఞలను లెక్క చేయకుండా ఉంటే ఆయన లెక్క చేయనట్టు. కాబట్టి ఈ లోతైన సత్యాన్ని మీరు గమనించుకొని ఇక మీదట జ్ఞానంగా ప్రవర్తిస్తారని నమ్ముతూ దేవుని ఆశీర్వాదాలు మీకు సమృద్ధిగా కలగాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా మీకు వందనాలు, కృపగలిగిన దేవా నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా మీ నామంలో మమ్మల్ని మీరు బలపరిచి ఒక లోతైన సత్యాన్ని, లోతైన విషయాన్ని మాకందరికి అర్థమయ్యేటట్టుగా వివరించినందుకు వందనాలు. మీ దాసును మరుగు చేసి మీరు మాట్లాడినందుకు వందనాలు. ప్రతి మాటను నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రతి ఒక్క హృదయములో నాటండి. అది మొలకెత్తి యేసు నామములో ఫలించును గాక. నీ కట్టడలను అవమానిస్తే నిన్ను అవమానించినట్టే, నీ ఆజ్ఞలు ధిక్కరిస్తే నిన్ను ధిక్కరించినట్టే, నీ కట్టడలను గనపరిస్తే నిన్ను గనపరిచినట్టే. ఆశీర్వదించండి. మా సంఘాన్ని, సేవను బలపరిచి మినిస్ట్రీని దీవించమని, సమాధానముతో నింపమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.